హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మైనాస్ రెసిపీస్. ఈరోజు మైనాస్ రెసిపీస్లో చాలా టేస్టీగా క్రంచీగా ఉండే మసాలా వడ చూద్దామండి. అచ్చంగా మనకి బయట రోడ్డు మీద దొరికే బండి మీద వాళ్ళు అమ్ముతారు కదండి, అదే టేస్ట్తో చాలా బాగుంటాయి. ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సూపర్ రెసిపీ అండి, చాలా బాగుంది. అయితే దీనికోసం ముందుగా మనం శనగపప్పు తీసుకోవాలండి. శనగపప్పుని ఒక 2 నుంచి 3 గంటల పాటు బాగా నానబెట్టి ఉంచుకోవాలి. బాగా వాష్ చేసుకోవాలండి ఫస్ట్ అయితే. తర్వాత నేను ఇలాగా కొద్దిగా ఒక 2 స్పూన్ల వరకు నానబెట్టిన శనగపప్పుని పక్కకి తీసి ఉంచుకున్నాను. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని మనం నానబెట్టి ఉంచుకున్న శనగపప్పుని ఈ మిక్సీ జార్లో వేసేసుకోవాలి. తర్వాత దీనిలో కొద్దిగా అల్లం, అలాగే మన టేస్ట్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోవాలండి. తర్వాత ఇదే మిక్సీ జార్లో కొద్దిగా క్యారెట్, బీట్రూట్ ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని వాటర్ పోసుకోకుండా ఇలాగే మిక్సీ పట్టుకోవాలి. ఇలా కొద్దిగా బరకగా ఉంటే టేస్ట్ అనేది మనకి చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇదంతా కూడా మనం వేరొక బౌల్లోకి తీసేసుకుందాము. తర్వాత దీనిలోకి మనం ఇంతకుముందు తీసి ఉంచుకున్న 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, అలాగే దీనిలో కొద్దిగా పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, అలాగే కొద్దిగా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. అలాగే కొంచెం జీలకర్ర వేసాను. తర్వాత ఇందులోకి మనం సాల్ట్ అయితే ముందుగా మిక్సీ పట్టినప్పుడే యాడ్ చేసేసుకున్నాం కాబట్టి ఇందులోకి కొద్దిగా ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేశాను. తర్వాత దీనిలోకి ఒక 2 స్పూన్ల శనగపిండి అండి ఇది. ఇలా శనగపిండి వేసుకుని కలుపుకుని మీరు మసాలా వడ చేసుకుంటే సేమ్ మీకు బయట కొన్నట్టుగానే చాలా క్రంచీగా టేస్టీగా వస్తాయండి. ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా కూడా కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనాస్ రెసిపీస్. అలాగే మరెన్నో మంచి వీడియోస్ కోసం ఒక్కసారి మైనాస్ రెసిపీస్ని విజిట్ చేసి ప్లీజ్ వీడియోస్ని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి మన ఛానల్ అనేది ఫార్వర్డ్ అవుతుందండి. తప్పకుండా రెసిపీ లైక్ చేయండి. మీకు నచ్చితే మాత్రం చూడండి, చాలా కలర్ఫుల్గా, టేస్టీగా, హెల్తీగా ఇంట్లోనే టేస్టీ మసాలా వడ అనేది క్రంచీగా రెడీ అయిపోయింది. సూపర్ టేస్టీ అండి, చాలా బాగుంది. ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.